ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, రెవెన్యూ డిపార్ట్మెంటుకు, కలెక్టర్లకు, మన ఎమ్మెల్యే గారులకు, మంత్రులకు సవినయంగా నమస్కారాలతో చెప్పి రిక్వెస్ట్ చేసుకోవటం ఏంటంటే, నేను ఒక మాజీ సైనికుడిని. 1999లో వచ్చి 2001లో రిటైర్మెంట్ అయి వచ్చిన తర్వాత మాజీ సైనికులకి ఇక్కడ ఏముందని చూస్తే, మాజీ సైనికులది ఇక్కడ జవహర్ నగర్, షామీర్పేట్, మెడ్చల్లో 5,977 ఎకరాల 3 గుంటలు వాళ్ళ భూములు ఉన్నాయి. వాళ్లకు ప్రభుత్వం ఈనాటి వరకు కన్సిడర్ చేయకపోవటం, ఆ విధంగా వీళ్ళు వెనకబడి ఉన్నారు. వీళ్ళ తరపున పోరాడే వాళ్ళు కానీ, అధికారులు కానీ ఎవరు కూడా వీళ్ళ తరపున ప్రభుత్వంతో మాట్లాడే వాళ్ళు లేకపోవటం వల్ల అది అడుగున పడిపోయింది. నేను వచ్చిన తర్వాత దీన్ని కొద్దిగా నాకున్న నాలెడ్జ్లో ఆ నాలెడ్జ్లోనే చూసుకొని దాన్ని వెలుగులోకి తీసుకురావటం జరిగింది. నేను ఆ విధంగా చేస్తూ 2001లో మాజీ సైనికులను ఒకటి చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ సంఘం ద్వారా మాజీ సైనిక కష్టాలు ఇవి ఉన్నాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు అప్పుడు మాకు ఇన్ఛార్జిగా ఉండే ఇక్కడ, ఆయన దృష్టికి తీసుకుపోయి, అప్పుడు అజయ్ జైన్ గారు ఉండే, ఆయన దృష్టికి తీసుకుపోయి, సార్ ఈ విధంగా కొన్ని ఏళ్ళుగా ఈ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఈ చదువు లేని సైనికులు, వృద్ధ సైనికులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్య పిల్లలకు ఎలాంటి వెల్ఫేర్లు ప్రభుత్వాల పరంగా అందక వాళ్ళు అడుగంటిపోయినారు. ఇప్పుడు వాళ్ళ భూములు ఇక్కడ ఉన్నాయని మీకు కూడా తెలిసిందే. ఏంటంటే రంగారెడ్డి కలెక్టర్గా మీరున్నారు, మీకు తెలుసు జవహర్ నగర్ భూములు ఎవరు అంటే సైనికులే ఎవరైనా సరే ఏకాధిపత్యంగా చెప్తారు. అటువంటి భూములలో కూడా వాళ్లకు కనీసం 5 ఎకరాలు ఇచ్చి పంటలు పండించుకోమన్నారు, ఆదేశాలు ఇచ్చిండ్రు. కానీ ఆ పంటలు పండించుకోవడానికి 5 ఎకరాలు ఇచ్చే పెద్ద మనుషులు ఎవరు, అధికారులు ఎవరు? ఇవన్నీ లేకపోగా నేను వచ్చిన తర్వాత దీన్ని చూసుకొని, సార్ మాకు పంటలు పండించుకునే శక్తి కానీ, యుక్తి కానీ, ధనం కానీ లేదు, మాకు తలదాచుకునేందుకు ఇళ్ల స్థలాల పరంగా కొద్దిగా భూమిని ఇస్తే దాంట్లో గుడిసెలో ఏదో వేసుకొని మా భావి జీవితాన్ని మేము కడతీర్చుకొని పోతామని చెప్పడంతో, అంత మాటలు అనకాకండి అని కలెక్టర్ అజయ్ జైన్ గారు ఎంబడే ఈ ఎంఆర్ఓ వాళ్ళకు లెటర్ రాస్తూ, వీళ్ళ భూమి ఎంత ఉందో ఆ భూమిని నాకు సర్వే చేసి ఇవ్వండి అనటం, వాళ్ళు సర్వే చేసి ఇవ్వటం. కానీ దాంట్లో అజయ్ జైన్ గారు చెప్పింది ఏంటంటే, మీరు ఎంతమంది గృహస్థలం ఆశిస్తున్నారు అంటే, నా దగ్గర అప్పుడు 600-700 మంది ఉండే. ఆయన అది కాదు, మీరు ప్రభుత్వానికి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రుసుము రూపంలో ఎంత కట్టారు వాళ్ళ పేర్లే చెప్పండి అంటే, అప్పుడు 514 మంది తలా ఇంత వేసుకొని హైదరాబాద్ హైకోర్టులో మాజీ సైనికుల గృహస్థలాల గురించి ఈ భూమిని ఇవ్వాలి అన్నదానికి ఆ అమౌంట్ నేను అందరి దగ్గర జమ చేసుకుని కట్టిన తర్వాత 46 ఎకరాల 12 గుంటలు మీకు కేటాయిస్తున్నాము అని చెప్పి అజయ్ జైన్ గారు చెప్పారు. అదేవిధంగా మేము అందరము హ్యాపీ అయిపోయినాం, మాకు ఇప్పటికైనా ఎవరో కనికరించారని. కానీ ఆ విధంగా వచ్చి చూసిన తర్వాత 1, 2, 3 సంవత్సరాలు చూసిన తర్వాత దాని గురించి ఎక్కడా చర్చ లేదు, ఎవరు పట్టించుకోలేదు. నేను దాని గురించి, అయ్యా మాది ఈ భూములు కేటాయించిన భూములు మాకు ఇవ్వండి అంటే, నన్ను ఈ హెచ్ఎండిఏ వాళ్ళు ఒకసారి జైలుకు, కలెక్టర్ గారు ఒకసారి జైలుకు, ఇంకా తర్వాత ఎంఆర్ఓ గారు విక్టర్ గారు అని ఉండే, ఆయన మరీ అన్యాయంగా వీళ్ళు భూములను ఆక్రమించుకుంటున్నారని తప్పుడు కేసు పెట్టి నన్ను జైలుకు పంపటం. ఆ విధంగా ఏమైందంటే 4 మాటలు నేను జైలుకు పోయి, దాని తర్వాత అంటే పనిష్మెంట్ అంటూ ఇది కాలేదు, కానీ పెట్టిన 10 రోజులైనా జైల్లో అదొక నాకు పనిష్మెంటే కదా. ఆ విధంగా పెట్టి రిలీజ్ అయ్యి వచ్చినాను. కానీ ఇన్ని చేసిన నేను ఈనాటి వరకు కూడా వదలకుండా
ఆ భూములు మాయి అన్నప్పుడు మాకు ఇవ్వటానికి ఏంటి సమస్య అని నేను పోరాడుతానే ఉన్నాను. అప్పుడు నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఆయనకు నేను లెటర్ రాశా, అయ్యా మాకు ఎన్ని విధాలుగా శాంక్షన్ అయినా మాకు చేతికి రావటం లేదు అన్న సందర్భాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ దృష్టికి తీసుకెళ్తే ఆయన అప్పుడు స్పందిస్తూ కలెక్టర్కు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాడు. మీరు ఆ భూములను సైనికులకు ఇవ్వకుండా మీరెందుకు ఆ విధంగానే పెట్టి మీరు వాళ్ళను తప్పుతో పట్టిస్తుంటారని అన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, చీఫ్ జస్టిస్ గారు మాజీ సైనికులకు మీరేంటి ఆశిస్తున్నారంటే ఇళ్ల స్థలాలు. సరే, ఇళ్లకు 250 గజాలు ఇళ్ల స్థలాలు లెక్క అందరికి ఇవ్వండి, ఎంతమంది ఆశిస్తారో అంతమందికి గృహం లేని వాళ్ళందరికీ ఇవ్వండి అని ఆయన లెటర్ ఇవ్వటం జరిగింది. ఆ లెటర్ను పెట్టుకొని కూడా నేను ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళ కాడికి పోతే పోయా మీకు ఇక్కడ ఏం లెటర్ జగా లేదు, స్థలం లేదు, మా చేత కాదయ్యా అని చెప్పి వాళ్ళు అట్టన్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఇంత నిర్దయగా సైనికుడు అనేవాడిని కాళ్ళరాసి ఈడ చేయటం వీళ్ళకి ఎంతవరకు న్యాయమని అడుగుతున్నా. అదేవిధంగా రాష్ట్ర పాలకులు వీళ్ళ దగ్గరగా అడుగడుగున వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి అయ్యా మాది ఇది, మాకు ఆదుకోండి, మీరే వాళ్ళకు ఇది చేసి గృహస్థలం కల్పించండి, వాళ్ళు ఏదో బాధలు పడి గుడిసెలు వేసుకుంటారు, ఏం వేసుకుంటారు, లేదు మీరు కట్టియాలంటే కంపన్సేషన్ ఏమని ఇవ్వండి అని అడగడం జరిగింది. ఆయన కూడా ఎవరు పట్టించుకోలే. దాని తర్వాత ఇప్పటికి కూడా నేను చీఫ్ జస్టిస్ గారి లెటర్ ప్రకారం మళ్ళా నేను మొన్ననే రిమైండర్ పెట్టా తెలంగాణ చీఫ్ జస్టిస్ గారికి, అయ్యా ఇన్ని సంవత్సరాలు అవుతుంది నేను రిటైర్మెంట్ అయ్యి 1999 ఆగస్టులో వచ్చిన వాడిని ఇప్పుడు 2023 వరకు వచ్చేటాలకు కూడా మాకు ఉండటానికి నివసించటానికి ఒక గజ స్థలం ఇవ్వలేని ఈ ప్రభుత్వము, ఈ ప్రభుత్వ అధికారులను, ప్రజలను మా ప్రాణాలు పణంగా పెట్టి వీళ్ళని కాపాడి వచ్చిన మేము ఈనాడు రోడ్ల మీద పడి తిరగాలి అంటే ఎంతవరకు సమంజసం అనేది అడుగుతున్నా. ఏంటంటే మిమ్మల్ని నేను ఆరోపించటంలో మీరు అట్ట దోచుకున్నారు ఇట్ట దోచుకున్నారు అవన్నీ మాకు సంబంధం లేని మ్యాటర్. నేను చెప్పేది ఏంటంటే, మాజీ సైనికులకు దేశం గురించి, దేశ ప్రజల గురించి, ప్రభుత్వ అధికారుల గురించి